ఈ మధ్య దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనం అంటే దేవుని వాక్యం. అయితే అది భవిష్యత్తు జరగబోతున్నటువంటి పరిస్థితుల గురించి ప్రవక్తల ద్వారా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాయించారు. ప్రవచనం అంటే ఒక హెచ్చరికో, ఒక ఆదరణో ఏదో కలిగించేది ప్రవచనం. కానీ నీకు ఇల్లులు ఇస్తున్నాడు దేవుడు, రేపు నువ్వు డ్యూప్లెస్ బిల్డింగ్ కట్టబోతున్నావు, నీకెదురు కవల పిల్లలు పుట్టబోతున్నారు. ఇది సోదే, ఇది ప్రవచనం కాదు. ప్రవచనం అంటే ఇల్లులు ఇస్తారని, గృహాలు కట్టబడతాయని, పిల్లలకు పురుళ్ళు వేస్తారని, పెళ్ళిళ్ళు కోటీశ్వరులకు జరుగుతాయని ఇలా చెప్పన్నాడు దేవుడు బైబిల్లో. వీళ్ళందరూ దొంగ ప్రవచనాలు చెప్తున్నారు. అవి సోది అంటారు, వాటిని ప్రవచనాలు కాదు. ఇలాంటి వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఎంతోమంది మోసపోతున్నారు, ఎంతోమంది క్రైస్తవులు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దుష్టుల చేతుల్లో నుండి సంఘాన్ని విడిపించండి. ఇలాంటి దొంగ ప్రవచనాలు చెప్పే ఈ మధ్య ఆడోళ్ళు కూడా ఎక్కువైపోయారు. మొన్నటిదాకా మగోళ్ళు సెలరేగారు, ఇప్పుడు ఆడ దొంగ ప్రవక్తనీలు ఎక్కువైపోయారు. కాబట్టి ఇలాంటి వారిని దేవుడు సహించడు, తీర్పు తీర్చబోతున్నాడు. అలాగే దేవుని సంఘం కూడా ఎలక్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, మీ ఇంట్లో కీడు ఉంది, నేను అడుగు పెడితే పోతుంది, మీకు ఎవడో చేతబడి చేశాడు, ఇవన్నీ చెప్పేటువంటి ఈ దొంగలని దయచేసి మీరు గుమ్మం దగ్గర కూడా ఎక్కనివ్వకండి. ఇలాంటి వాళ్ళకి శుభాభివందనలు కూడా చెప్పకండి. కాబట్టి క్రైస్తవమా, దేవుని వాక్యం చదువు. నీ భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. తప్పక దేవుడు తన కార్యం చేస్తాడు.